అందరినీ కూడా కలుపుకుపోతూ నాదెళ్ల మనోహర్ గారి విజయానికి ఆమె చేసినటువంటి కృషిని సందర్భంగా మీ అందరికి కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. మరి ఈ 8, 9, 10, 11, 12, 13 వార్డులకు సంబంధించి మరి నాయకులు ఎవరైనా ఉంటే మాట్లాడదలిచిన వాళ్ళు క్లుప్తంగా మరి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సార్ వెళ్ళవలసిన సమయం ఉంది. ఖచ్చితంగా ఈ 8, 9, 10 వార్డులు సంబంధించి ఎవరైనా రిప్రజెంట్ చేసి ఉంటే దయచేసి వేదిక ముందుకు రావాలి. దయచేసి ఇంకొకసారి ప్రెజెంటేషన్ ఎవరైనా వచ్చేవాళ్ళంటే రండి, ఎందుకంటే కాలాతీతం అవుతుంది. మరి చాలామంది శ్రీమూర్తులు ఉన్నారు ఇక్కడ. మరి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒకరు వచ్చి మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను. డాక్టర్ గారు మరి గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారిని ప్రసంగించవలసిన కోరుతా ఉన్నాం. మీరందరూ కొంచెం సర్దుకుంటే వెనక ఉన్న వాళ్ళకి కొంచెం కనపడుతుంది, లేకపోతే పాపం అందరు ఇబ్బంది పడుతున్నారు. అది ఇటు వచ్చేసేయండి, అట్లా వెళ్ళిపోతే అట్లా కరెక్ట్ సెంటర్లో ఉంటే వాళ్ళకి వెళ్ళి కనపడుతుంది, లేకపోతే మీరు వాళ్ళ మీద పడిపోతుంది. ఇటు వచ్చేసారు. ఓకేనమ్మా, అందరికి నమస్కారం. అందరి ఆశీర్వచనంతో, మీరు చూపించిన అభిమానంతో ఒక కష్టమైన ప్రయాణం వాళ్ళని తగ్గించుకున్నాను. ఒక కష్టమైన ప్రయాణం 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలనే తపన, అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం నిలబడితే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, సమాజానికి అంకిత భావంతో పనిచేయాలని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడిపించుకుంటూ ముందుకు వచ్చారో దానికి స్ఫూర్తిగా, ఆ ఆలోచన విధానానికి, అవును కొంచెం పక్కరా, ఆలోచన విధానానికి, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలకి ప్రజలకి మరింత దగ్గర విధంగా మీ అందరం కూడా కష్టపడ్డాం. చాలా రోజులు తెనాల్లో గతంలో చేసిన కార్యక్రమాలు పూర్తి చేసుకోలేకపోయామనే ఆవేదన, బాధ ప్రతి సందర్భంలోనూ ఉండేది. ఎందుకంటే కష్టపడి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక మంచి రక్షత మంచిడి పథకం, కృష్ణానది జలాలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి నందివేలు వరకు పూర్తి చేయాల్సింది అది కేవలం ఆ రోజున విఎస్ఆర్ కాలేజ్ వరకే పూర్తవడం, దాని తర్వాత ఎవరు పట్టించుకోకపోవడం. అదేవిధంగా ఇక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మాణం చేయాలి. తెనాలికి మీ అందరికీ బాగా గుర్తు, ఈ ప్రాంతంలో అన్ని వార్డుల కన్నా ముందు ఒక 4 వార్డులో ఇక్కడ ఫస్ట్ 1965లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకం తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి కూడా మన ప్రాంతంలో ఒక చక్కటి ప్రాజెక్ట్ తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ఒక తపనతో పనిచేసాం. అన్ని సందర్భాల్లో కూడా ఎన్నికలు వస్తూనే ఉంటాయి, ప్రజలకు నమ్మకంతో గెలిపిస్తారు. 3వసారి శాసనసభ్యుడిగా నేను అయ్యానంటే అదందరూ మీరు చూపించిన అభిమానం, మా నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసి ఒక మార్పు తీసుకొద్దాం, మంచి ప్రభుత్వం తీసుకొద్దాం. కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆ స్థాయికి ఎదిగే నాయకుడిగా మనం ఎన్నుకోవాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. సంక్షేమం గురించి బటన్ నొక్కేసాం, ప్రతి ఒక్కరికి మేము ప్రతి కుటుంబానికి సహాయం అందించామని చెప్పారు. కానీ వాస్తవంగా మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో ఎంతోమంది వచ్చి మాకు పెన్షన్ అందలేదు,
ఇల్లు కట్టుకోవడానికి మాకు డబ్బులు ఇవ్వలేదు, ఇళ్ళ స్థలం చూపించారు కానీ అది ఎక్కడుందో కూడా తెలియదనే భావన చాలామంది వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మన కాలువ పరిస్థితి మీరు చూశారు. ఆ కాలువని మనం మార్చుకోగలగాలంటే మనందరం కూడా సహకరించాలి. ఎందుకంటే పట్టణాభివృద్ధి అనేది ఒక వార్డులోనో, ఒక ఇంటి ముందో, లేదా ఒక అధికారి వచ్చినంత మాత్రానో, ఒక ఎమ్మెల్యే వచ్చినంత మాత్రానో జరిగిపోదు. పట్టణాభివృద్ధికి ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక ఉండాలి. 2047 గురించి మనం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఒక దూరదృష్టితోటి, ఒక మంచి ప్రణాళికతోటి తెనాలి పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. గుంటూరు, విజయవాడతో పోటీ పడాలనే ఆలోచనతో నేను ఏ విధంగా ఆ రోజున ఇక్కడ పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాల కానివ్వండి, ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఏ విధంగా కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాము, ఏ విధంగా మన ఇక్కడ కాలేజ్ నిర్మాణం కోసం సహకరించాము, ఏ విధంగా మనం మార్కెట్ యార్డ్లో రైతాంగానికి మంచి జరగాలని ప్రయత్నం చేశాము. ఎక్కడ కాలనీ ఏర్పాటు చేసినా కూడా ముందుగా 100% ప్రతి ఇంటికి మంచినీరు అందించాలి, డ్రైనేజ్ సౌకర్యం అందించాలని చేసిన ప్రయత్నం మీ అందరికీ కూడా నేను ఈ రోజున గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 8, 9, 10, 11, 12 వార్డులు వాస్తవంగా ఇతర వార్డులతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందుండు. కానీ ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం చేసిన ప్రణాళికకి మనం దానికే పరిమితం అయిపోతూ ఉంటే, జనాభా పెరిగిపోతూ ఉన్నప్పుడు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎవరు కూడా మున్సిపాలిటీతో సహకరించాలి, మున్సిపల్ నిబంధనలు పాటించాలి అనే ఆలోచన లేకపోతే మనం అభివృద్ధి చెందలేం. 100% అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఇందులో మీ సహకారం ఎంతో అవసరం. మన నాయకత్వం క్షేత్రస్థాయిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు కూడా మీకు అందుబాటులో నిలబడింది గౌరీ లాంటి వ్యక్తులు. ఎందుకంటే ఒక కౌన్సిలర్గా, ఒక నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడి సమస్య మీరు పోరాటం చేస్తున్నప్పుడు తప్పకుండా ఎంత దూరమైనా పోయి పోరాటం చేసే వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ సుబ్బు కానీ, మన రవికాంత్ కానీ, రమాకాంత్ కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సమస్య వచ్చినప్పుడు స్పందించడానికి ఎప్పుడు మీకు నిలబడతారు. నేను అడిగేది ఏంటంటే, దయచేసి మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం నుంచి చేసే ప్రతి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. కలిసి పని చేసుకుందాం, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు మనం పార్టీ గురించి మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం చాలా గర్వంగా ఈ రోజున పార్టీలో అనుసంధానం చేసుకుంటూ ఒక వారధిగా మనం ప్రజలకి, ప్రభుత్వానికి మనం ఈ రోజున మారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి జరిగేటట్టు మనం ముందుకెళ్దాం. నేను మీకు మాటిస్తున్నాను, 2047 కల్లా తెనాలిని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం. దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. ఏ విధంగా గతంలో కళలకు కోసం ఇక్కడ నివసిస్తున్న కళాకారుల్ని మనం ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా ఏ విధంగా మనం ఒక కళామందిరం నిర్మాణం చేసుకున్నాము, ఆడిటోరియం నిర్మాణం చేసుకున్నాము. అదేవిధంగా మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం మనం 10వ వార్డులోనే మనం ఏర్పాటు చేసుకున్న ఆ రోజు ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని చక్కటి డ్యాన్స్ కార్యక్రమాలు నేర్పించే విధంగా నృత్య కళాకారులు, అదేవిధంగా ఎంతోమంది పేరు పొందిన మన కళాకారులు మన ప్రాంతాన్ని ఎదిగారు. కానీ వాళ్ళకు వేదిక లేదు. ఆ వేదిక మనం నిర్మాణం చేసి ఇచ్చినందుకు ఈ ప్రాంతాల్లో కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి. పెద్దలందరూ కూడా రామ మందిరం గురించి చెప్పారు నాకు. కోదండ రామాలయంలో చేయాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి, గతంలో కూడా ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకుందామని ముందుకు వచ్చారో అప్పుడు నా వంతు సహకారాన్ని అందించాను. తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఈ ప్రాంతాల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరు మీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఇంకా బాగా చేసేటట్టు నా వద్ద నేను సహకారం తప్పకుండా అందిస్తానని పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వార్డులో పర్యటించినప్పుడు ఎక్కువగా పాపం అందరూ కోరింది ఈ రోజున పట్టాల గురించి, అదేవిధంగా ఆ కాలువ గురించి. ఆ రెండింటిపైన రేపటి నుంచే దృష్టి పెట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు మేము నిలబడతామని చెప్తూ, మొన్న మేము ఒక వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశాం, 7659935993 అని. అదేంటంటే 11 శాఖలు కలిపి ఒక వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశాం.
మున్సిపాలిటీ, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అందరినీ కలిపి 11 మంది అధికారులు కలిపి నాతో సహా గ్రూప్లో ఉంటాం. ప్రతిరోజు ఎక్కడైనా ఒక చిన్న సమస్య వచ్చినా, వీధి దీపాలు ఎలగపోయినా, శానిటేషన్ సమస్య వచ్చినా, లేదా మీకు మురుగు కాలువలు సరిగ్గా క్లీన్ చేయలేదనే భావన వచ్చినా ఇమీడియట్గా మీరు దాంట్లో ఆ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే ఒక ఫోటో పెట్టచ్చు. తప్పకుండా మీకు అరగంట లోపే మేము స్పందించి మీకు ఆ కార్యక్రమం జరిగే విధంగా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసుకునే ఆలోచన మా అందరిలోనూ బలంగా ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా నేను ఎక్కువగా సంతోషపడేది ప్రజలతో కలిసి పనిచేసినప్పుడు. ఈ పదవి నేను నా కోసం కాదు, పదవితోటి నాకేం అహంకారం రాదు. పదవితోటి ఇక్కడ ఎవరో కొంతమందిని ప్రోత్సహించి దౌర్జన్యాలకు లేదా అనవసరంగా ఇక్కడ భూగర్జాల కోసం ఉపయోగించుకోవాల్సింది కాదు. పదవి అనేది మరింతగా తగ్గి ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేసే విధంగా, తెనాలి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా, మన రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేసే విధంగా మేము కష్టపడి పనిచేస్తాం. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను, మాతో పాటు కందులు దుర్గేష్ గారు, ముగ్గురం కూడా ఏ విధంగా మనం నిజాయితీగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయగలుగుతాం, ఏ విధంగా మనం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టానికి మేము కూడా ఏ విధంగా దోహదపడగలుగుతాం, ఇంకా మేము ఏ విధంగా సహాయం అందించగలుగుతాం అని ఆలోచిస్తూనే ఉంటాం. కనివిని రీతిలో మనకి వరదలు వచ్చినాయి, ఎంత నష్టపోయారో మీరందరూ చూశారు. అదేవిధంగా తెనాలిలో ఈ రోజున ఇందాక గౌరీ చెప్పినట్టు కాలువలు ఎప్పటి నుంచో మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఉంటే సమస్య ఎప్పుడు కూడా వచ్చేది కాదు. కానీ చిన్న చిన్న వర్షాలకే దాదాపు 2-3 గంటలు నీళ్ళు నిండిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది గతంలో. ఆ మార్పు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా మనం మెరుగైన పరిపాలన చూపిద్దాం. పరిపాలన ఏ విధంగా ఉంటుందనే చూసి ఏదైతే కోరుకుంటారో వాళ్ళు ఆ మార్పు రావాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ విధంగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకెళ్దామని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నాకు మీ ద్వారా ఒక మంచి అవకాశం కలిగినందుకు, సేవ చేసే విధంగా ఒక అంకిత భావంతో పనిచేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా మీకు కష్టపడి నిలబడతామని, ఏ కార్యక్రమం చేసినా అంకిత భావంతో స్వార్థం లేకుండా నిజాయితీగా మీకోసం నిలబడతామని మనస్ఫూర్తిగా ఒకసారి తెలుపుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, సమయం కొంచెం ఆలస్యమైనా మీరందరూ కూడా తరలి వచ్చారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా సోదరుడు గౌరీకి మరొకసారి మా పార్టీ తరఫున, మన తరఫున, మన అందరి తరఫున ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.